బిఎస్ఎఫ్ జవాన్ పిల్లల మీద రాకెట్ అటాక్ జరిగింది. మణిపూర్ లో ఏం జరుగుతుంది? 5 నెలలు కూడా కంప్లీట్ అవ్వని ఇన్నోసెంట్ పిల్లలు అసలు వాళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఈ వీడియోలో మనం ఖచ్చితంగా దీని గురించి మాట్లాడాలి. మణిపూర్ లో ఒక్కసారిగా వైలెన్స్ స్టార్ట్ అయిపోయింది. బిష్ణుపూర్ డిస్ట్రిక్ట్ లో ఒక మీటీ మెజారిటీ ఉన్న తోంగ్లోబీ విలేజ్ ఉంది. ఏప్రిల్ 7th అక్కడ ఒక ఇల్లు పైన రాకెట్ అటాక్ జరిగింది. ఈ అటాక్ లో ఒక 5 ఏళ్ల పిల్లోడు అలానే వాళ్ళ చెల్లి కూడా చనిపోయింది. ఆ అమ్మాయికి 5 నెలలు మాత్రమే. ఇది చూసిన వెంటనే అక్కడ జనాలు ప్రొటెక్షన్ మొదలెట్టారు. సిఆర్పిఎఫ్ క్యాంప్స్ పైన అటాక్ చేశారు. అసలు మీరు ఇక్కడ ఉండేదే మా ప్రొటెక్షన్ కోసం కదా, మళ్ళీ మా పైన అటాక్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి సిఆర్పిఎఫ్ వాళ్ళు ఓపెన్ ఫైరింగ్ చేశారు. దీంట్లో మళ్ళీ 2 చనిపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆ 2 పిల్లల కేసుని ఎన్ఐఏకి ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకూడదని చాలా విలేజెస్ లో ఇంటర్నెట్ టెంపరరీగా బ్యాన్ చేశారు. కానీ ప్రొటెస్ట్ ఇంకా కూడా ఆగలేదు. అసలు దీని అన్నిటికీ కారణం ఏంటంటే మణిపూర్ లో మీటైస్ కి ఇంకా కూకీ కమ్యూనిటీస్ కి చాలా రోజుల నుంచి గొడవలు నడుస్తున్నాయి. ఎందువల్ల? మీటీస్ కి ఎస్టీ స్టేటస్ కావాలని, కూకీస్ కి వద్దని. ఈ రిజర్వేషన్ గొడవలే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. మే 2023 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 260 మెంబర్స్ పైన చనిపోయారు. ఇంకా లక్షల మంది వాళ్ళ ఇల్లు వదిలేసి క్యాంప్ లో ఉంటున్నారు. గవర్నమెంట్ ఎన్ఐఏకి కేసు ట్రాన్స్ఫర్ చేసింది. కానీ ఆ చిన్న పిల్లల ప్రాణాలు మళ్ళీ రావు కదా. వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు దేర్ ఫ్యామిలీస్? లెట్స్ షో సమ్ సపోర్ట్ ఇన్ ద కామెంట్స్. ఆ 2 పిల్లలకి న్యాయం జరగాలి. అండ్ వారి వల్ల ఈ న్యూస్ ని చాలా మంది హైడ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలియాలి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దీని గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తా. ఆ వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.